హాయ్ అండి, నేనైతే త్రివేణి సంగమానికి అయితే వెళ్ళి ఈ విధంగా అయితే స్నానం చేశానండి. మేము అటు వేరే సైడ్ నుంచి వెళ్ళాము, బ్రిడ్జి సైడ్ నుంచి పడవ ఎక్కేసి ఈ త్రివేణి సంగమానికి అయితే వెళ్ళామండి. నేను నాతో పాటు వచ్చిన వాళ్ళు, ఈ అమ్మాయి అయితే స్నానం చేస్తుంటే నేను వీడియో అయితే తీశానండి. తర్వాత నేను కూడా దిగాను. దిగేసి అయితే త్రివేణి సంగమంలో అయితే స్నానం అయితే చేశాను. ఈ విధంగా అయితే బోట్లో వెళ్ళి, బోటుకు మాకు 350 తీసుకున్నారండి రానుపోను. మళ్ళీ ఆయన బోట్ అయినా అక్కడ దించిన తర్వాత ఒక 50-100 ఆయన అడిగాడు. అంటే మేము ఇచ్చిన డబ్బులు వాళ్ళ బోటు వాళ్ళకి వెళ్తాయి, అందుకని ఆయన అడిగితే ఇచ్చేసాము. ఇలా అయితే త్రివేణి సంగమంలో అయితే స్నానం అయితే చేశాను కుంభమేళాలో. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. అసలు నీళ్ళల్లో దిగంగానే అసలు ఇట్లా దమ్ము వచ్చేసిందండి. నీళ్ళు చాలా కూల్గా ఉన్నాయి, ఫ్రిడ్జ్ వాటర్ కంటే కూల్గా ఉన్నాయండి. ఆ నీళ్ళల్లో అసలు దిగి అసలు ఉండలేకపోయాను నేనైతే. అందులో అసలు తొందరగా బయటకు వచ్చేయాలని అనిపించింది, కానీ ఇంకా ఎట్లాగో దిగాను కదా అని మునిగేసాను. 3 మునుగులు అయితే మునిగి గబుక్కునైతే బయటకు వచ్చేసాను. అసలు నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయండి, ఫ్రిడ్జ్ వాటర్ కంటే చల్లగా ఉన్నాయి.